ఈరోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామలక్ష్మి సీతాకాంతుని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే శ్రీలత సందీపులు లాయర్ని ఇంటికి పిలిపించి మాట్లాడి ఏదో చేయబోతూ ఉంటారు. అసలు ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రీలత పొద్దున్నే అందరికి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ధన, సందీపు, వల్లీలు వస్తారు. ఏంటి అత్తయ్య గారు మీరొక్కరే తెగ కష్టపడిపోతున్నారు అని వల్లి అడుగుతూ ఉంటుంది. అందరి కోసం టిఫిన్ చేస్తున్నానని శ్రీలత చెప్పడంతో ఇక ధన, సందీపు, వల్లీలు కూడా మేం కూడా హెల్ప్ చేస్తామని వాళ్లకు తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి వచ్చిన సిరి అందరూ పని చేస్తూ ఉండడం చూసి అన్నయ్య వదినల్ని మంచి చేసుకోవడానికి అందరూ చాలా కష్టపడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. శ్రీలత వల్లితో చెప్తూ ఉంటుంది, నువ్వెళ్ళి రామలక్ష్మి, సీతాకాంతులు లేచారేమో చూసిరాపో, వాళ్ళకి మంచి కాఫీ ప్రిపేర్ చేసి పెడతాను అని చెప్తూ ఉంటుంది. అంతలో రామలక్ష్మి, సీతాకాంతులే కిందకొస్తారు. అక్కర్లేదమ్మా మేమే వచ్చాము అని మాట్లాడడంతో ఉండు నాన్న కాఫీ కల్పిస్తాను, టిఫిన్ కూడా అయిపోయింది పెట్టమంటావా అని అడుగుతూ ఉంటుంది. సీతాకాంత్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు, వద్దమ్మా మేమిద్దరం బయటికి వెళ్ళాలనుకుంటున్నాము, ఒక 2 రోజులు అలా సరదాగా తిరిగేసి రావాలనుకుంటున్నాము అని చెప్పడంతో ఇక శ్రీలత అయితే సంతోషంగా వెళ్ళిరండి నాన్న, 2 రోజులు కాకపోతే నెల రోజులు ఉండేసి రండి, వచ్చేటప్పుడు వారసున్నో వారసురాలనో తీసుకురండి నాన్న, అయినా మీ పెళ్ళై చాలా కాలం అయింది కదా, ఇంతకాలం కుటుంబం కోసం ఇద్దరు కష్టపడ్డారు, ఇకనైనా మీకోసం మీరు ఆలోచించండి, ఆలోచించేది ఉందా లేదా అని శ్రీలత అడుగుతూ ఉంటుంది. ఇక సిరి కూడా ఇలా అంటూ ఉంటుంది, అవునన్నయ్య నాకు తొందరలో కొడుకు పుట్టబోతున్నాడు కదా, మీరు కూడా తొందరలో నా కొడుకు కోసం ఒక కూతుర్ని కని ఇవ్వాల్సిందే అని అంటుంది. తర్వాత రామలక్ష్మి, సీతాకాంతులైతే సరేనమ్మా వెళ్ళొస్తామని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. సీతాకాంతు రామలక్ష్మిని ఎక్కడికి వెళ్దామని అడుగుతూ ఉంటే రామలక్ష్మి అయితే గురువు గారి మాటల్ని గుర్తు చేసుకున్న రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఈ రోజంతా మీరు నేను చెప్పినట్టే వినాలి, నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి అని చెప్పడంతో ఇక సీతాకాంతు సరే నీ ఇష్టం పదా అని అంటాడు. ఇక రామలక్ష్మిని కారు డ్రైవ్ చేసి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్ళినా కూడా రామలక్ష్మి మూడీగా గురువుగారి మాటల్నే గుర్తు చేసుకుని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. తనని ఎలా కాపాడుకోవాలి, నా భర్తని క్షేమంగా కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూసి నాతో సంతోషంగా గడపాలని బయటికి తీసుకొచ్చి అలా ముఖం మార్చుకుని కూర్చుంటావేంటి, దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించైనా కంగారు పడుతున్నావా అని అడుగుతాడు. నేను నా భర్తకు అనుమానం రాకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుని ఇక అలాంటిది ఏమీ లేదండి అని ఒక గేమ్ ఆడదామా అని చెప్తుంది. ఏంటది అని సీతాకాంత్ అడగడంతో సీతాకాంత్ చేతికి రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఎదురుగా కూర్చున్న ఒక ఆమెకి ప్రపోజ్ చేయమని చెప్తుంది. నీకు ప్రపోజ్ చేయమంటే చేస్తాను కానీ ఎవరికో ప్రపోజ్ చేయమంటే నేనెందుకు చేస్తాను, నేను చెయ్యను అని సీతాకాంత్ అంటాడు. అయితే ఓడిపోయానని ఒప్పుకోండి అని రామలక్ష్మి చెప్పడంతో ఇక సీతాకాంత్ ఓడిపోవడం ఇష్టం లేక ఎదురుగా ఉన్న ఆమెకి రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇక అది చూసి రామలక్ష్మి అయితే మీరే గెలిచారండి, నేనే ఓడిపోయాను అని చెప్తుంది. ఇక సీతాకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, నాకిష్టం లేకపోయినా నువ్వు చెప్పావని చేశాను, నా జీవితంలో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు, నా ప్రాణం ఉన్నా లేకపోయినా జీవితాంతం నా గుండెల్లో రామలక్ష్మి మాత్రమే ఉంటుంది అని సీతాకాంత్ చెప్తాడు. రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది, ఒకవేళ నాకేదైనా ప్రమాదం జరిగి నేను మరణిస్తే మీరు జీవితాంతం ఇలాగే ఉండిపోకూడదని మరొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఇలా చేశానండి అని అనుకుంటుంది. శ్రీలత, సందీపులు లాయర్తో మాట్లాడుతూ ఉంటే దూరం నుంచి చూసిన వల్లి ఇలా అనుకుంటుంది, లాయర్తో అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ మధ్య నాకు అసలు ఏ విషయాలు చెప్పడం లేదు, నన్ను అసలు ఇన్వాల్వే చేయడం లేదు, వీళ్ళే మాట్లాడుకుని ఏదో గూడు పుటాన్ని చేస్తున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి సీతాకాంత్ని గుడికి తీసుకురావడంతో ఇక సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి నాతో సంతోషంగా గడపాలని చెప్పావు, గుడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. నేను మీతో కలిసి జీవితాంతం సంతోషంగా జీవించాలంటే ఆ దేవుని ఆశీస్సులు కూడా కావాలి కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానండి అని చెప్తూ ఉంటుంది. అంతలో పూజారి వచ్చి పలకరించడంతో ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్ పేరు మీద అర్చన చేయమని చెప్తుంది. అదేంటి రామలక్ష్మి ఇద్దరం కలిసి వచ్చాం కదా, ఇద్దరి మీద అర్చన చేయించొచ్చు కదా, నా ఒక్కడి మీదే ఎందుకు అని సీతాకాంత్ అడగడంతో మీరు వేరు నేను వేరు కాదండి, మీ మీద అర్చన చేస్తే నా మీద చేసినట్లే, మీరు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉన్నట్లే అని రామలక్ష్మి చెప్పి పూజారిని అర్చన చేయమని చెప్తూ ఉంటుంది. ఇక పూజారైతే అలాగేనమ్మా అని
సీతాకాంత్ పేరు మీద అర్చన చేస్తూ ఉంటాడు.